తోతాపూరి మామిడికి మద్దతు ధర లేకపోవడంతో రోడ్డుపైనే మామిడి పంటను పారబోసి నిరసన తెలిపారు రైతులు. మామిడి రైతులను ఆదుకోవాల్సిన కూటమి సర్కార్ మాటలకే పరిమితమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బంగారుపాళ్యం మామిడి రైతులు. మద్దతు ధర ఇస్తామని చెప్తున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో మద్దతు ధర లేదని, కేజీ 2 రూపాయలకే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలనలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్రారెడ్డి అందిస్తారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు. ఒకవైపు పెద్ద సంఖ్యలో రైతులు తమ మామిడి పళ్ళను ఈ విధంగా రోడ్డు మీద పారబోస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మామిడికి సంబంధించినటువంటి తోతాపూరి రకానికి ఏమాత్రం ధరలు లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ విధంగా పారబోస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి పోలీసులు ఆంక్షలు పెట్టి రైతులు కూడా దగ్గర రానికుండా చేసేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారని బంగారుపాళ్యంలో మార్కెట్ యార్డు సమీపంలో లోపలికి అధికారులు రానివ్వకపోవడంతో చాలా మంది రైతులు నేరుగా జగన్ దగ్గరకు వచ్చి తమ సరుకుని రోడ్డు మీద ఇచ్చి తమ ఇబ్బందులు జగన్ దృష్టి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకని రైతులు ఈ విధంగా ఇక్కడ రోడ్డు మీద పారబోస్తున్నారు, కారణం ఏంటి? ఎప్పుడూ లేని విధానంగా ఈరోజు రైతులు ఇంత దారుణంగా నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంత నష్టపోతున్నారు. రైతుల్ని కాపాడుకునే ప్రభుత్వం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు అండగా ఇప్పుడు నిలబడినాడు. రైతు మండీలు కానీ రైతుల కోసం అన్ని విధాలుగా రైతుల కోసం కష్టపడి చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక చేతగాని ప్రభుత్వం. మామిడికాయ రైతులకు ఇంత కష్టం వచ్చింది చేస్తుంటే గిట్టుబాటు ధర కూడా లేకుండా చాలా దారుణంగా ప్రజలు రోడ్లపై వచ్చి ధర్నాలు చేస్తుంటే ఆప్రాలు ఒక జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం వస్తానా కూడా 500 మందికి ఎవరన్నా కానీ పర్మిషన్ ఇస్తారండి. ఏంది చేతగాని ప్రభుత్వం కదా. ఒక పవన్ కళ్యాణ్ కానీ ఒక చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా కానీ కొంచెం చేతగాని ప్రభుత్వం కానీ ఎవరైనా పట్టించుకునే మామిడి పంట కేజీ 2 రూపాయలు అంట. ఎప్పుడైతే 2 రూపాయలు కేజీ అంటే ఏం బతకాలా? 50 మూట ఒట్టి పంట వేసిన 10 బియ్యం మూట అయితే 12 అంట. ఎట్లా సార్ చెప్పండి. నీళ్ళు ఉన్నాయి కదా, మామిడి చెట్టు కాయలన్నీ ఇట్లా రాలిపోతున్నాయి. ఇట్లా ఎవరు మాకు అడుక్కునే తీసుకునే లేడు మామిడికాయలు. తమ ఉత్పత్తులను ఇక్కడ పడేశారన్న కారణంతో మళ్ళీ పోలీసులు హైవే మీదకి జగన్ కాన్వాయ్ని మళ్ళీ ఇచ్చి ఇటు నుంచి బంగారుపాళ్యం మార్కెట్ యార్డు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అడుగునా కూడా ఏ స్థాయిలో ప్రభుత్వం పోలీసు అధికారులు కుట్ర పండుతున్నారు, రైతులను జగన్ దగ్గరకు రానికుండా చేసే ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది స్పష్టమవుతుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, బంగారుపాళ్యం.